హాయ్ అండి. ఈరోజు మేము కెనడా నుంచి యూఎస్ ఎళ్తున్నాము. బై రోడ్ ఎళ్తున్నాము. కార్‌లో ఎళ్తున్నాము. అయితే మనం మా వారి ఫ్రెండ్ వాళ్ళ కూతురు మ్యారేజ్‌కెళ్తున్నాము. కాబట్టి 5 మెంబర్స్ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. దానికోసమని మేము స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. వన్ డేకి సరిపడా మార్నింగ్ నుంచి నైట్ వరకు సరిపడా ప్యాక్ చేసుకున్నామనమాట. దాంట్లో టమాటా పచ్చడి, పెరుగన్నము, వైట్ రైసు, లెమన్ రైసు, చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, ఆనియన్సు, లెమను, కారపూస ఇట్లా అన్నీ చేసుకున్నాము. ప్లస్ ప్లేట్సు, బౌల్సు, వాటర్ బాటిల్సు, క్యారెటు, కీరా అన్నీ ప్యాక్ చేసుకున్నాము. మాకు 1 డే సరిపడా ప్యాక్ చేసుకొనెళ్ళాము. భలే అనిపిచ్చింది. ఎంజాయ్ అనిపిచ్చింది. ఫ్యామిలీ మొత్తం అలా ఎళ్తే చికాగో చూసుకొని మధ్యలో చికాగో వస్తదండి. డెట్రాయిట్ దగ్గర ఎంటర్ అయ్యాము. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మేము చికాగోకి ఎళ్ళిన తర్వాత అక్కడ సిటీ ముందు మేము కార్ ఆపుకొని పార్కింగ్‌లో మొత్తం లంచ్ చేసేసి చికాగో చూసుకొని 12 అవర్స్ డ్రైవ్‌ని మేము 20 అవర్స్ అయితే వెళ్ళాము. ఎందుకంటే మధ్యలో చికాగో వచ్చింది గదా! దాన్ని సిటీ చూసుకొని మొత్తం డౌన్ టౌన్, ట్రంప్ టవర్ అవన్నీ చూసుకొని వెళ్ళాము. కానీ భలే అనిపిచ్చింది జర్నీ అయితే. సూపరున్నది. కాకపోతే 12 అవర్స్, 20 అవర్స్ జర్నీ అయ్యేసరికి కొంచెం టైర్డ్ అయితే అయ్యాము. నెక్స్ట్ డే మ్యారేజ్ నెక్స్ట్ డే ఉంది గాబట్టి మాకు సరిపోయింది. నైట్ అంతా రెస్ట్ తీసుకొని తెల్లవారి మార్నింగు మ్యారేజ్‌కైతే అటెండ్ అయ్యాము. చాలా అనిపిచ్చింది మాకైతే టూరు. మీరు గూడా ఫుడ్ ఇట్లనే ప్యాకింగ్ చేసుకొని ఎళ్తారా? కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. ఉంటా మరి.